హాయ్ ఫ్రెండ్స్, ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి అర్థాలు చూద్దామండి. అంధకారం అంటే చీకటి. అంపి అంటే పంపి, అంటే ఇట్లా అంపేసి పంపించాలి అన్నట్టు. అగ్గలం అంటే అధికం అండి. అధికం. అజ్ఞాతం ఎవరికి తెలియని. అడలు అంటే భయపడు అండి. భయపడు. ఆధ్యాత్మము ఆధ్యాత్మము అంటే దైవ సంబంధమైన. అనివార్యం అంటే ఎల్లప్పుడూ అండి, తప్పనిసరి అన్నట్టు. అనివార్యం అంటే ఎప్పుడు కూడా అన్నట్టు, తప్పనిసరి. ఓకేనండి. అపారమైన, అధికమైన. అమల అంటే నిర్మలమైన అన్నట్టు. ఓకేనండి. నిర్మలమైన, స్వచ్ఛమైన. నిర్మలమైనది మరియు స్వచ్ఛమైనది. అరిష్టం అరిష్టం అంటే కీడు అండి. అర్చన అంటే పూజ. అర్థం అర్థం అంటే ధనము, సొమ్ము. ఓకేనండి. అంటే మనం ఏ విధంగా ఖర్చు పెడుతున్నామో దానికి ఒక అర్థం అనేది ఉండాలి కదండి, అట్లా గుర్తుంచుకోండి. అర్థం అంటే ధనము, సొమ్ము. అర్తి అంటే వేడుకొను. అలుపు అంటే అలసట. అవ్యాజము ఓకేనండి. అవ్యాజము అంటే కపటం లేనిది, సహజమైనది. ఓకేనండి. అవ్యాజము కపటం లేనిది, సహజమైనది. అసువులు అంటే ప్రాణాలు. ఆకాంక్ష కోరిక, తీవ్రమైన కోరిక. ఆతంకం ఓకేనండి. ఆరాటం. ఓకేనండి. ఆతంకం ఆరాటం. ఆదేశం ఆజ్ఞ. ఆలాపన రాగం తీయుట, పాడుట. ఓకేనండి. ఆలాపన అంటే రాగం తీయుట, పాడుట. ఆశ్రితుడు ఆశ్రయం కోరినవాడు. ఇబ్బడి అంటే ఎక్కువ అండి. ఓకేనండి. ఇబ్బడి అంటే ఇబ్బందిగా ఉందంటాం కదా, ఎప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, చాలామంది ఎక్కువ మంది ఉంటే ఇబ్బందిగా పడతాం కదండి, అట్లా. ఇడుములు కష్టాలు, తిప్పలు. ఈగి అంటే త్యాగం, అంటే ఇచ్చేస్తున్నా. ఓకేనండి. ఇచ్చేస్తున్నా, త్యాగం చేస్తున్నా. ఓకేనండి. ఇచ్చేస్తున్నా అంటే త్యాగం చేస్తున్నా. ఉత్కృష్టం అంటే శ్రేష్టం, గొప్పది అన్నట్టు. ఉత్కృష్టమైంది, గొప్పది అన్నట్టు. ఉత్పాదకం అంటే పుట్టించడం. ప్రొడక్ట్. ఉదారంగా గొప్పగా. ఉద్బోధ అంటే ఉద్బోధిస్తున్నాం, ఉపదేశిస్తున్నాం అంటాం కదండి, సందేశం ఇస్తున్నాం. ఉభయ తారకం ఇద్దరిని తరింపచేసేది, మేలు కలిగించేది. ఊతం అంటే ఆధారం. హృదయం ఎద. ఎరుక అంటే తెలుసు. ఒప్పించు, అప్పగించు, అంగీకరింపజేయు. ఒరులు అంటే ఇతరులండి. ఓకేనండి. ఒరులు అంటే ఇతరులు. ఔషధం మందు. కంటకం ముళ్ళు. కంబలి అంటే గొంగడి. ఓకేనండి. కంబలి అంటే గొంగడి. కాకావికలం చెల్లాచెదురుగా. కర్దమం బురద. ఓకేనండి. ఇక్కడ దా ఉంది కదండి, ఇక్కడ కూడా దా. కర్దమం బురద, అడుసు. కడిందిగా అంటే ఎక్కువ. ఓకేనండి. కడిందిగా అంటే ఎక్కువ. ఓకేనా. కపోతం పావురం. కర్షకుడు రైతు. కల్పతరువు కోరికలు తీర్చే దేవత, వృక్షం. క్వన్నం అంటే కిర్రమనే సౌండ్ వస్తుంది అనుకోండి, క్వన్నం. ఓకేనండి. అంటే కొంచెం పెద్ద సౌండ్ వస్తుంది కాబట్టి శబ్దం, సవ్వడి, చప్పుడు. కామారి అంటే శివుడు అండి. ఓకేనండి. కామారి అంటే శివుడు. కార్చిచ్చు అడవిలో దట్టమైన మంటలు. కూర్మి అంటే స్నేహం, సోపతి. కృప అంటే దయ, కరుణ. కేదారం. ఓకేనండి. కేదారం అంటే పొలం. క్రోధం కోపం. క్షీరాబ్ది పాల సముద్రం. ఖగం పక్షి. ఓకేనండి. ఖగం అంటే పక్షి. కలం పాపం. ఓకేనండి. కలం అయిపోయిందా అంటే పాపం చేసినావా అన్నట్టు. ఓకేనండి. ఖగం. ఓకేనండి. అంటే గా ఉంది కాబట్టి గగనంలో తిరుగుతుంది పక్షి అని గుర్తుంచుకోండి. కలం అంటే కలం అయిపోయిందా, అయ్యో అని అన్నట్టు అంటాం కదండి, అంటే పాపం అన్నట్టు. గట్క అని అంటే మొక్కజొన్న అండి. ఓకేనండి. మొక్కజొన్న రవ్వతో చేసిన వంటకం. ఓకేనండి. మొక్కజొన్న రవ్వతో చేసే వంటకం. గిడిస అంటే ఎండిపోయింది, శుష్కించుట, గిడిస పడిపోయింది అని అంటాం కదా, అట్లా. గప్పాలు అంటే గొప్పలు, బాతాలు చెప్పడం.
గుడము బెల్లము. ఓకేనండి. గుడము అంటే ఏంటంటే బెల్లము. ఘాతం అంటే దెబ్బ. చందనం గంధం. చలువ చల్లదనం. చకాచక్యం నేర్పు. చిందిలిపాటు తొందరపాటు. చిందిలిపాటు అంటే తొందరపాటు వద్దు. ఓకేనా అండి. చూత ఫలం మామిడి ఫలం. ఓకేనండి. చూత ఫలం అంటే మామిడి పండు. చెట్ట కీడు. చెట్ట అండి చెట్ట. చెట్టు కాదు చెట్ట. చెట్ట అంటే కీడు. నీ దగ్గర అంత చెట్ట ఉందా అంటాం కదండి, అంటే కీడు ఉందా అని. చేవ సారం షాగ. చేవ అంటే సారము షాగ. జగతి ప్రపంచం దునియా. జమీందారు భూస్వామి. జిహ్వ నాలుక. జైకొట్టు మద్దతు తెలుపుట. జ్యోత్స్న వెన్నెల. జ్యోత్స్న అంటే ఏంటంటే వెన్నెల. టికావి టికానా నివాసం. టికానా నివాసం. టీవీ వైభవం. ఓకేనండి. టీవీ అంటే ఏంటండి వైభవం. తనువు శరీరం పెయ్యి. తపసి తాపసి ఋషి. తమ్మి పద్మము తామర పువ్వు. తమ్మి. ఓకేనండి. తమ్మి అని అంటే కాడ కదండి, అంటే పద్మము తామర పువ్వు. తరువు చెట్టు. తలంపు కోరిక. ఓకేనండి. లేకపోతే ఇట్లా తామర పువ్వు. తమ్మి తామర పువ్వు అని గుర్తుంచుకోండి. తలంపు కోరిక. తుల తరాజు తక్కెడ. దందడి అంటే తీవ్రం. ఓకేనండి. దందడి అంటే ఇబ్బడి అన్నట్టు, ఎక్కువ తీవ్రం అన్నట్టు. దక్కు అంటే లభించు దొరుకు. దప్పిక దాహం ధూప. దాస్యం అంటే సేవ. శాత ఊడిగం. ఓకేనండి. సేవ శాత ఊడిగం. దాస్యం అంటే సేవ శాత ఊడిగం అన్నట్టు. ఓకేనండి. దృఢంగా అంటే గట్టిగా. దోషం తప్పు. దోయిలి అంటే దోసిలి. ఓకేనండి. దోయిలి అంటే ఏంటంటే దోసిలి. ధర్మువు ధర్మం. ధామం అంటే నిలయం. అనాథాశ్రమము, గురుకుల ధామం అంటాం కదండి, అంటే నిలయం అన్నట్టు. ధృతి ధైర్యం. ధృతి అంటే ఏంటంటే ధైర్యం. ఇగో దై. ఓకేనండి. ఓకేనండి. ధృతి ధైర్యం. నికృష్టం నీచం. నిక్షేపం అంటే నిధి లిబ్బి. ఓకేనండి. నిధి లిబ్బి. నిక్షేపాలు ఉన్నట్టు, నిధులు ఉన్నాయి, లిబ్బి ఉంది అని అన్నట్టు. ఓకేనండి. నిమగ్నం అంటే లీనం. నిమజ్జనం అనుపుట మునగడం. నీరము అంటే నీరు. ఇందులోనే ఉందండి నీరము నీరు. నుడువుట అంటే చెప్పుట. నాంచొద్దు, ఎందుకు నుడుస్తున్నావు అంటాం కదండి, అంటే చెప్పుట. నుడువు అంటే మాటలు మాట్లాడు చెప్పు అని. పడియ మడుగు. పడియ అంటే ఏంటండి పడియ అంటే మడుగు. పరిజనం సేవకులు నౌకర్లు. పరిమళం మంచి వాసన. పాడి న్యాయం. పాదుష రాజు. బాదుషలాగా. పాదుష అంటే రాజు. పార్శ్వం వైపు పక్కన. పాశం తాడు. పుల్లు గడ్డి. పేర్మి ప్రేమ. ప్రగతి అభివృద్ధి. ప్రతిజ్ఞ ఒట్టు. ప్రతిష్ట కీర్తి స్థాపన. ప్రస్థానం ప్రయాణం. ప్రహాసితం పెద్ద నవ్వు. ప్రియం ఇష్టం. బండారం ధనాగారం కోశాగారం ఖజానా. భాష ప్రతిజ్ఞ ఒట్టు. బ్రహ్మీ ముహూర్తం సూర్యోదయానికి 3 గంటల కాలం. ఓకేనండి. 3 గంటల కాలం అన్నట్టు. ఓకేనండి. బుగులు భయం. బుభుక్షితుడు ఆకలిగొన్నవాడు. బుభుక్షితుడు అంటే ఎవరండి, ఆకలిగొన్నవాడు. బేరీజు అంటే బేరీజు చేసినావా, అంచనా వేసినావా, లెక్క పెట్టినావా అని అర్థం అండి. ఓకేనా. నెక్స్ట్ భంగి అంటే విధము తీరు. భంజనం అంటే విరగొట్టడం అండి. విరచు భంజనం. భూతము ప్రాణి పంచభూతాల్లో ఒకటి. భూషణం అంటే ఏంటండి ఆభరణం నగ. ఓకేనండి. ఓకేనండి. ఆభరణం నగ. మందుడు అంటే తెలివి తక్కువ వాడు, మందబుద్ధి కలవాడు అంటాం కదండి, అట్లా. ఓకేనండి. మక్కువ ఇష్టం. మహత్తు గొప్పతనం మహిమ. మహిషం అంటే దున్నపోతు. మహిషం అంటే ఏంటంటే దున్నపోతు. మత్సరం పగ ఓర్వలేనితనం. ఇవి ఇక్కడ రాండి. మాన్యులు గౌరవించదగిన వారు. మ్యాలం అంటే మేళం.
మ్యాలం అంటే ఏందండి మేళం. ఓకేనండి. అలా అలా పెట్టాలి. మిరం కారం, మిసిమి కాంతి. మేచక అంటే నల్లని అండి. ఓకేనండి. మేచక అంటే ఏందండి నల్లని. మొర ముఖం, మైత్రి స్నేహం సోపతి, మౌక్తికం ముత్యం. మౌక్తికం అంటే ముత్యం. యతి సన్యాసి ముని, రకం పన్ను, రాకమాల జ్యోత్స్న పున్నమి నాటి తెల్లని వెన్నెల, రీతి విధం రుద్రుడు శివుడు, రుధిరం రక్తం నెత్తురు, లేశం కొంచెం కొద్దిగా. ఓకేనండి. లేశం అంటే ఏంటంటే కొంచెం కొద్దిగా. లోబి పిసినారి పిసినిగొట్టు, వడకుడుపులు చేనేత వస్త్రాలు, వనట అంటే ఏందండి అంటే ఇట్లా పటపట రాలుస్తుంటే ఏడుస్తుంటే అని అంటాం కదండి. శోకం ఏడుపు. వనట అంటే శోకం ఏడుపు. వరాహం పంది, వలపల అంటే కుడివైపు. వలపల అంటే ఏంటంటే కుడివైపు. వశం స్వాధీనం, వసించు నివసించు. వ్యాఘ్రం పెద్ద పులి, విఘ్నం ఆటంకం అడ్డంకి. విమల అంటే స్వచ్ఛమైన అండి. విరివిగా అధికంగా బాగా. విరులు పూలు, విలసిల్లు ప్రకాశించు ఉప్పు. విహంగం పక్షి. విహారం వేడుక తిరుగుట. విహారం అంటే వేడుకగా తిరుగుట. రుచికం తేలు. వెరచు భయపడు. వెరచు అంటే భయపడు. వెత్త అంటే తెలిసినవాడు. అంటే ఆర్థికవేత్త, శాస్త్రవేత్త అంటాం కదండి, తెలిసినవాడు. శీలం నడవడి. శంభుడు శివుడు. శాకం కూర. శీతం చల్లనిది. శేన్యం ఓకేనండి డేగ. శ్రేయం మేలు. శ్రేయం అంటే మేలు అండి. సంయామి ఋషి. ఓకేనండి. సంయామి ఋషి. సంహారం చంపుట. నకుడు సకుడు స్నేహితుడు దోస్త్ సోపతిగాడు. సంతతం అంటే ఎల్లప్పుడూ. సమత సమానత్వం. సమాహితం అంగీకరించబడినది, కూర్చబడినది. సర్వత్రా అంతటా. సార్వభౌముడు చక్రవర్తి. సాలు సంవత్సరం. ఓకేనండి. సాలు అంటే సంవత్సరం. సింగారించిన అలంకరించిన. సుకుమారం మృదువైన. సుధ అమృతం. సురతరువు కల్పవృక్షం. సూనృతం అంటే మంచి మాట, సత్యం నువ్వద్దే. సృజన సృష్టి. సైచు సహించు. ఓకేనండి. సైచు అంటే సహించు. సొగసు అందం చక్కదనం. సౌహార్దం స్నేహం సోపతి. స్పర్శ తాకుట. స్పర్శ అంటే తాకుట. హలం నాగలి. హాసిత్యాసుడు అంటే నవ్వుముఖం కలవాడు. ఓకేనండి. హాస్యం అంటే నవ్వు కదండి అట్లా. హితం అంటే మేలు మంచి.